నెల్లూరు రూరల్ కాకుపల్లి, మాదరాజగూడూరు, పెనుభర్తి మరియు కలివెలపాలెం గ్రామాలలో అభివృద్ధి పనులకు స్థానిక ప్రజలతో కలిసి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయన్నారు. గత ప్రభుత్వ విధానాలతో ప్రజలు నానా అవస్థలు పడ్డారని అన్నారు. ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని ఆయన పేర్కొన్నారు. చంద్రన్న పల్లె పండుగ కార్యక్రమం కింద ఈరోజు మూడో రోజు మొత్తం 18 గ్రామాల్లో 11 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రజలకి అంకితం ఇవ్వటం. ఈ మూడో రోజు కాకుపల్లి, పెనవర్తి, మాదరాజగూడూరు, కలివెలపాలెం గ్రామాల్లో ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం జరిగింది. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. ఒక పక్క సంక్షేమం కొనసాగిస్తూ, మరో పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ అన్ని రకాల ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని పోతున్నారు. అన్నిటికీ మించి మన బిడ్డల చదువుల కోసం తల్లికి వందనం, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇచ్చే కార్యక్రమానికి మరో వారం రోజుల్లోపే శ్రీకారం చుట్టబోతున్నారు. మరో వారం రోజుల్లోపే ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి తల్లికి వందనం కింద ఇంటింటికి ఆ యొక్క బిడ్డల ఫీజుల కోసం డబ్బులు ఇచ్చే కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టబోతున్నారు. ఇప్పటికే 4,000 రూపాయల పెన్షన్ని నెల నెల కూడా టెన్షన్గా అందిస్తున్నారు. ఏం తల్లి అంతేగా. అదేవిధంగా గ్యాస్ సిలిండర్లకు సంబంధించి కార్యక్రమం కూడా అమలవుతుంది. మిగతా కార్యక్రమాలు కూడా రాష్ట్రం అంతా కూడా ఒక్కొక్కటి అమలవుతూ వస్తాయి. ఎందుకని చెప్తున్నానంటే, గత ప్రభుత్వ విధానాలతో ఈ ఆంధ్ర రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తన అపార అనుభవంతో అన్ని రకాల కూడా ముందుకు తీసుకొని పోతూ ఉన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ ఈనాడు మంచి రాజధాని అమరావతిని నిర్మిస్తూ పోలవరాన్ని ఆంధ్ర రాష్ట్ర రైతాంగం దిశ మార్చే పోలవరాన్ని పరుగులు పెట్టిస్తూ అన్నిటికీ మించి మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేదానికి పారిశ్రామిక పెట్టుబడులు ఆకర్షిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు.